వంట చేసిన తర్వాత అది బాగా వచ్చిందా లేదా అన్నది తర్వాత విషయం. ఫస్ట్ అయితే ఒక ట్రైల్ అనేది వేయాలి కదా అని చికెన్ కేఎఫ్సీ స్టైల్లో ట్రై చేస్తున్నాను. యూట్యూబ్ లో కేఎఫ్సీ వచ్చేగానే రకరకాల రెసిపీస్ వచ్చేసినాయి. దీని రిజల్ట్ ఎలా వచ్చిందో లాస్ట్ లో చెప్తాను. ముందైతే చికెన్ ని మ్యారినేట్ చేసేసాను. కామన్ గానే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను. అన్ని బాగా మిక్స్ చేసేసి కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. కోటింగ్ కోసం ఒక బౌల్ లోకి కూలింగ్ వాటర్ తీసుకున్నాను. క్రిస్పీగా రావడానికి కార్న్ ఫ్లేక్స్ ని పౌడర్ చేసి పెట్టాను. ఒక ప్లేట్ లోకి అయితే కార్న్ ఫ్లోర్ అండ్ మైదా మిక్స్ చేశాను. కేఎఫ్సీ చికెన్ బాగా రావాలంటే మెయిన్ ప్రాసెస్ ఇదే అనమాట. కోటింగ్ అనేది బాగుంటే మనకి ఫ్రై కూడా చాలా బాగా కుదురుతుంది. ముందు మైదాలో డిప్ చేసిన తర్వాత కూలింగ్ వాటర్ లో డిప్ చేయాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లేక్స్ లో డిప్ చేయాలి. డిప్ చేయడం కరెక్ట్ గానే చేశాను. ప్రాసెస్ అంతా కరెక్ట్ గానే చేశాను, కానీ నాకైతే అంత క్రిస్పీగా అనిపించలేదు. ఫైనల్ గా ఫ్రై చేసిన వెంటనే తీసి తింటే బాగానే అనిపించింది, కానీ కొద్దిసేపటికి మెత్తబడిపోయి ఎక్కడో చిన్న ప్రాసెస్ లో మిస్టేక్ చేశాను నేను. టేస్ట్ చాలా బాగుంది కానీ క్రిస్పీగా లేదు. కేఎఫ్సీ అంటేనే క్రిస్పీనెస్ ఉండాలి. పేస్ట్ అయితే చేయలేదు, కానీ మళ్ళీ ట్రై చేసి చూడాలి.